ఈ 4 నెలల వరకు ఫైటింగ్ 4 నెలల వరకు కూడా తీసుకోపోకుండా స్థానిక ఎలక్షన్ వచ్చే ముందే మేము కూడా టార్గెట్ పెట్టుకున్నాం సార్. మేము కూడా మా టార్గెట్ మా బాధ్యత చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అప్పుడు కూడా సార్ ఇది మేము ఇలాగే సెకండ్ క్యాడర్లో పోరాడి మేము పేరెంట్స్ వచ్చినప్పుడల్లా ఆర్టీసీ తీసుకొచ్చినప్పుడల్లా మా విషయాన్ని మా నాయకులు 2వ ప్లేస్లో పెట్టేవాళ్ళు. కానీ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగినప్పుడు నీకు ఇది కావాలా అని అడిగినప్పుడు మాకు ఇదే కావాలి, ఆర్టీసీ ఇదే కావాలి అని మొగ్గు చూపేవాళ్ళు. తర్వాత పేరెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ కావాలా, ఈపీఎఫ్ కావాలా, మాకు పేరెంట్స్దే కావాలని చూపేవాళ్ళు. కానీ మా గాథ, మా బాధ, మా ఇబ్బంది ఎవరు కూడా పట్టించుకోలేదు సార్. పట్టించుకుని ఏదో ఎడిచిన కళ్ళు కొడుతున్నట్టుగా వాళ్ళు ఏదో సింపుల్గా తీసుకెళ్ళి లెటర్ అయితే ఇస్తున్నారు. కానీ ఆ లెటర్ వల్ల రిజల్ట్ రావట్లేదు. లెటర్ ఇస్తున్నారు, రిజల్ట్ రావట్లేదు. మేము ఈ ఇష్యూని కూడా పిఆర్సీ అప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ప్రగతి భవన్కి తీసుకుపోయాము సార్. ఆయన అనౌన్స్ చేశారు, ప్రభాకర్ గారు వీళ్ళ సమస్య జన్యును ఇంప్లిమెంట్ చేసేయండి. మీరు సాగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కానటువంటి ఇబ్బంది మొత్తం కూడా టీఈ గారు మన ముందు వివరించడం జరిగింది. అని ఏరియాలో కూడా దీనికోసం మాట్లాడడం జరిగింది. గతంలో మన కేటీపీఎస్ కాంప్లెక్స్ లో 1-2 కార్మికులు చనిపోయినా కూడా ఇది చర్చకు వచ్చింది. ఎందుకంటే పెన్షన్ అనేది ఉద్యోగ అనంతరం మన మిగిలినటువంటి జీవితాన్ని సుఖంగా కొద్దిగా భద్రతతో గడపాల్సింది. కానీ ఆ భద్రత లేనటువంటి జీవితాన్ని ఊహించుకోవటం అంటే అందరికీ అది బాధపడినటువంటి వాళ్ళని ఇవన్నీ మనం చూసుకుంటాం. కానీ ఇవాళ ఎటువంటి ఆర్థిక భారం లేనటువంటి సమస్యని పరిష్కరించడం అనేక ఆందోళన పోరాటాలు ఇంప్లిమెంట్ చేసినందుకు సాధ్యం కాని విషయాన్ని మన మహిళలుగా చెప్పారు. మన శాసనసభ్యులు సాంబరావు గారు ఒక 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కార్మిక వర్గం ఉద్యోగుల తరఫున అనేకమైనటువంటి పోరాటాలకు ఆందోళనకు నాయకత్వం వహించి మీరు ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ సెక్టార్లో కార్మిక ఉద్యోగుల కోసం అనేకమైనటువంటి పోరాటాలకు నాయకత్వం వహించి విజయాలు సాధించినటువంటి నేపథ్యం అసెంబ్లీ ఎన్నికలు మన పాలవంచ ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీతో 23 మెజార్టీ భరోసా అందించాలని, ఆ రకమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి అభివృద్ధిని ప్రజలందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఇది మన సమస్య కాబట్టి మనం అందరూ కలిసి చేసుకున్నాం. ముందుగా అయితే ముఖ్య అతిథులు గౌరవనీయులు కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు గారికి ఇంత లేట్ అయినా సరే మాకు ఇంత టైం కేటాయించి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు సార్. 22 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ వరకు ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి అదొక మన అదృష్టం. అట్ ద సేమ్ టైం మనకు ఒక ఆపర్చునిటీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగస్ట్ మంత్లో ఇంప్లిమెంట్ చేశారు కదా, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది 2022 ఏప్రిల్లో సార్. తర్వాత 2000 ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్ లాస్ట్లో పంజాబ్లో ఇంప్లిమెంట్ చేశారు సార్. ఇది 2022 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ వరకు ఈ 5 రాష్ట్రాల్లో మనకు ఇంప్లిమెంట్ అయ్యింది సార్. ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ సమావేశానికి మన చైర్పర్సన్ మరియు ఈ వేదిక అధ్యక్షులు మహిళా గారికి మరియు మన విశిష్ట అతిథి కార్మిక కర్షక ఆశాజ్యోతి ప్లస్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అయిన మన ఎమ్మెల్యే గారు పూర్ణేని సాంబశివరావు గారికి మరియు జిల్లా సిపిఐ కార్యదర్శి సమీర్ పాషా గారికి మరియు జిల్లా రైతు సంఘం నాయకులు విశ్వనాథ గారికి మరియు నాతోటి ఈ యొక్క జీపీఎఫ్ సాధన సమితి కో చైర్మన్ కో కన్వీనర్ నాగరాజు గారికి మరియు శేఖర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వల్ల కావచ్చు, ఏ రీజన్ వల్ల అయినా కానీ మనకి జీపీఎఫ్ 1999 సాధించుకోలేకపోయాము. కానీ ఈ మలిదశ ఉద్యమంలో ఈసారి మనం వెనకడుగు చేయకుండా అందులో మనం సరైన దారిలో పయనిస్తున్నామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఒక టాపిక్ మాట్లాడారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి ఒక టాపిక్ మాట్లాడారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనగానే అందరికీ కూడా సిటీ లైఫ్, బయట జాబ్స్, కార్లలో తిరగడం, బంగ్లాలు ఉండే గుర్తొస్తుంది. కానీ వాళ్ళకున్న సమస్యల గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడింది లేదు, ఎవరు చేసింది లేదు. కానీ మన ఎమ్మెల్యే గారు వారి యొక్క కష్ట నష్టాలు, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ పడుతున్న బాధల గురించి మన మొత్తం తెలుగు ప్రజలకి, తెలంగాణ
ప్రజలకు అర్థమయ్యేటట్టుగా అసెంబ్లీలో తెలియజేశారు. అలా సో మన ఒక స్లోగన్ హైదరాబాద్ దాకా వినబడుతుంటుంది. ఉంటున్నారా? సార్ మాట్లాడే ముందు మీరు కూర్చోండి, ఎందుకంటే మీకు ఓపెన్గా కూర్చోవాలని కాన్సెప్ట్. చైర్మన్ వారికి అలాగే వేదిక పైన ఉన్నటువంటి రమాకాంత్ ఏడీ గారు, కన్వీనర్ గారు, నాగరాజు యూపీటీసీసీ కో చైర్మన్ గారు, ఎస్ఎన్ఎస్ శేఖర్ గారు, టీవీ కో కన్వీనర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరందరికీ వేదిక పైన ఉన్న అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ నాకు అర్థమైంది మీకు చెప్తాను. అపాయింట్ అయినటువంటి 4,700 మందికి ఈపీఎఫ్ అమలు చేయట్లేదు. ఈపీఎఫ్ అమలు చేయట్లేదు, ఈపీఎఫ్ చేస్తున్నాం. ఆ తర్వాత మాత్రం అందరికీ ఈపీఎఫ్ఏ ఉంది, అంతే కదా? అంటే మీరు ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో అపాయింట్ అయిన 4,700 మందికి కూడా జీపీఎఫ్ ఇవ్వండి, ఆ తర్వాత అందరితో పాటు మనము కూడా ఈపీఎఫ్లోకి 2000 మార్చిన తర్వాత అమౌంట్ అంతా కూడా కార్పొరేషన్ వస్తుంది సార్, దాని మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సార్. అలాగే మా రిటైర్మెంట్స్ కూడా ఒక 10-15 సంవత్సరాలు అయిన తర్వాత కూడా స్టార్ట్ అవుతాయి సార్, అప్పటి వరకు ఏమి లేదు సార్. ఈ మొత్తం మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఒకటి ఉంటుంది, గత క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయితే ఉండదు సార్. అదే నా యొక్క సబ్మిషన్ సార్. old pension scheme. Why? Because they are being forced to pay as a contribution something from their salaries. అది ఎప్పుడు వచ్చింది? ఈ 2004 తర్వాత వచ్చింది. అది అందరికీ అప్లై అయిపోతుంది. మీరే ఏంటంటే మీరు అంతకుముందు వాళ్ళు కూడా 2004 తర్వాత వాళ్ళకి పెట్టుకోండి అని వాళ్ళు కూడా అంటున్నారు. ఇవ్వాల్సిన బకాయిలు కానీ మీ జన్కో సెక్రటరీకి ఇవ్వాల్సిన బకాయిలు అందరూ పెద్ద బకాయిలు మీయే. 30,000 కోట్లు పైన మీ బకాయిలు ఉన్నాయి. దాదాపు 27-35 కాకుండా చుట్టూ తెలుస్తుంది. మీరు ఇవ్వాలి అక్కడ. ఇది అన్నం పెట్టి ప్రభాకర్ రావు మీకు 70 ఇస్తాడు. ఇది అసలు ఆ బకాయిలకి మీకు సంబంధం ఏంటి చెప్పండి. ఇదంతా గవర్నమెంట్ దీన్ని అంతా దోపిడీ చేస్తూ ఈ కరెంట్ అంతా వాడుకుంటూ మీకు ఇక్కడ నష్టం వస్తే మీ మీద బాధ్యత. ఇది నష్టం ఏడు కాదు కదా వచ్చింది. మీరు ఉత్పత్తి చేస్తున్న కరెంటుని ఇప్పుడు ఆర్టీసీకి కానీ నష్టాలు వచ్చినట్టు వాళ్ళందరికీ రాయితీకి ఇచ్చేవాడు. ఎమ్మెల్యేలకు ఉచితం, వికలాంగులకు ఉచితం, లేకపోతే స్టూడెంట్స్కి ఉచితం, ఇట్లా ఎప్పుడైతే ఆడవాళ్ళు కనుక 9 సంగతి చెప్తుంది. అప్పుడు ఆర్టీసీ వాడు కూడా ఇదే. ఆ నష్టాలు మా మీద ఎందుకు వేస్తారు మీరు? అది మీది కదా. బస్సులు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీరేమో అక్కడ వాళ్ళకి అన్ని రాయితీలు ఇస్తూ నష్టాలు వస్తున్నాయని చెప్పి మా మీద రుద్దుతున్నారు అని చెప్పి వాళ్ళు గొడవ పెట్టారు. ఇచ్చి అతి తక్కువ ధరకు ఇచ్చి అక్కడేమో సంక్షేమం, ఇక్కడేమో అదంతా అపారం అంతా మీ దగ్గర. అంటే తక్కువ ధరకి ఇవ్వటం. ఇప్పుడు కూడా ఇస్తున్నారు, రుణాలు యూనిట్ వరకు విస్తరిస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మన మీ మీద పడతాయి. వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మరి మేము మీకు శాలరీ ఇవ్వలేమంటారు. మీకు మన ఒకసారి జగదీష్ రెడ్డి ఉన్నప్పుడు అంతకుముందు అది మన ప్రావిడెంట్ ఫండ్ మీకు 40% ఎంతో ఇచ్చారు. ట్రీట్మెంట్ సారీ పేరు 40% ఇచ్చింది. చెప్తున్నారు వాళ్ళ గురించి అడగన్నా. కరెంట్ వాళ్ళ గురించి వాళ్ళు మామూలు జీతాలు లేవు.
కరెంట్ వాళ్ళకి. మా అందరికంటే ఐఏఎస్ కంటే ఎక్కువ జీతాలు ఉన్నాయన్న. అందుకని సరే ఉద్యోగం ఉంది, మరి మొన్న ఎందుకు ఇచ్చావు 35% అడిగాను. పోయినసారి ఎందుకు ఇచ్చావు? అప్పుడంటే మా బాస్ జోష్లో ఉన్నాడు ఇచ్చాడు. అంటే మీ బాస్ జోష్లో ఉంటే ఇస్తావు, మీ బాస్ ఆయన నిరాశలో ఉంటే తగ్గిస్తావా? మీ బాస్ ఇస్తారా? ఇది ఒక సిస్టమ్ ఉండాలి కదా అన్న. లేదన్నా చూసుకొని దిగి వస్తారు వాళ్ళే, సచ్చినట్టు దిగి వస్తారు వాళ్ళే అన్నారు. నిజంగా ఏడుకే ఒప్పుకున్నారు, నిజంగా ఏడుకు ఒప్పుకున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరు మనం ముగ్గురు మనం ఏం మాట్లాడాల, ఇది ఎట్లా మేము అవసరమైతే టోకెన్ సబ్మిట్ చేస్తామని కూడా అనలేదు, ఒక పెన్ డౌన్ చేస్తామని కూడా అనలేదు, టూల్ డౌన్ సబ్మిట్ చేస్తామని కూడా అన్నా. నాకు అనిపించింది ఏమైపోయింది పౌరుషం, జనవాళ్ళ పౌరుషం ఏమైపోయింది. కనీసం ఇంతే కాదు ఇప్పుడు ప్రభాకర్ రావు అని ఆయన నేను కూడా సమర్థులు అనుకున్నాను, అతను బాగుండేవాడు. కానీ ఆయన సమర్థత మొత్తం కేసీఆర్ పిండేశాడా, లేకపోతే ఆయనలో నిజాయితీ మొత్తం కేసీఆర్ పిండేశాడా, లేకపోతే చివరిలో ఈయన కూడా బుద్ధి మారిందో మనకు తెలవదు. ఈయన కూడా ప్రభాకర్ గారు దీన్ని ఇప్పుడు 70,000 నుంచి 80,000 కోట్లు ఇప్పుడు జనకోటి నష్టంలో ఉంది. మంచి చూశారు. ఈ నష్టానికి కారకుడు ఎవరు? ప్రభాకర్ రావా, కేసీఆరా, లేకపోతే ఇంకెవరా? కార్మికుల. ఇది కాదా? నేను అసెంబ్లీలో అప్పుడు బాగా మాట్లాడేది దీని మీద అప్పుడు బాగా అధ్యయనం. ఇప్పుడు కూడా నాకేం మీరు చెప్పింది అర్థంగా కాదు, నాకు ఇంకా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ పెట్టినప్పుడు ఆ విధంగా ప్రభాకర్ రావు గారు ఆయన మరి ఎందుకు చేశాడు తెలవదు. మీకు నీ మీద అభిమానం ఎప్పుడు వచ్చిందో, ఎందుకు కోపం వచ్చిందో తెలవదు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు జరిగేది మరలా రేపు భవిష్యత్తులో ఈ జన్మకు సంబంధించి ఆ యాదాద్రి పూర్తి నష్టాలు వస్తాయి, భద్రాద్రి నష్టాలు వస్తాయి. ఇవన్నీ అటు తిప్పి ఇటు తిప్పి మనం మీ మీదే ఎఫెక్ట్ పడతాం. అంతేకాకుండా కార్మికులుగా మీకు కనీసం పొలిటికల్గా పాల్గొనే హక్కు కూడా తీసేశారు. సింగరేణిలో ఎన్నికల్లో పాల్గొంటారు. మీరు ఎన్నికల్లో పాల్గొనడం కాదు, రోడ్డు మీద బ్యాడ్జీ పెట్టుకుని ఉంటారు కూడా మీకు లేదు. బ్యాడ్జీ సపోజ్ ఎన్నికల్లో సాంబశివరావు తరఫున మేము చేస్తామని బ్యాడ్జీ పెట్టుకోవడానికి కూడా మీకు అవకాశం లేదు. ఉద్యోగాలు తీసేస్తున్నాం. ఇప్పుడు ఆడు మాత్రం ఆర్ఎస్ఎస్ లాఠీలు, ఆర్ఎస్ఎస్ నిక్కర్లు, కాకి నిక్కర్లు, ఐఏఎస్ వేసుకున్నా సరే కవాత్ చేయవచ్చు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వచ్చు. మరి ఇప్పుడు తీయాలి కదా, అది ఇప్పుడు తీస్తే మీరు ఉద్యమం చేయవచ్చు. మీరు తీస్తే అంటే వాస్తవం ఏంటంటే మీరు భయంతో, ఎందుకంటే మీకు ఆ కండిషన్ అట్లా బిగించారు. దాన్ని ఏమంటారు, బానిసల్లాగా. బానిసల్ని లోపల పెట్టి కొరడాలతో కొట్టి పని చేపిస్తూ బానిసత్వం తీసుకున్నారే, అట్లా బానిసలాగా చేశారు. మీకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు. ఎవరో కొద్దిగా అడిగారని ఆర్టిజన్లని వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చి ఎక్కడికో వేసేసారు. 11 మంది 13 అనుకుంటా. అట్లనే ట్రాన్స్ఫర్లు చేసేసారు. మీ ఎస్సీని డిఈలుగా అఫ్కోర్స్ దాని రీజనింగ్ వేరే ఉండొచ్చు. ఆంధ్ర క్యాడర్ దీంతో మళ్ళీ ఆంధ్ర క్యాడర్ మళ్ళీ వెనక్కి రావడం వల్ల మీకు వచ్చిన ప్రమోషన్లు దాన్ని ప్రమోషన్ అవటం అనేది జరిగింది. కానీ ఏదన్నా సరే మాకు ఈ అన్యాయం జరిగిందని అడిగడానికి హక్కు లేకుండా అయిపోయింది. పాత ప్లాంట్స్ని డిమాలిష్ చేసి అమ్మేశారు కదా. నేను వాళ్ళని వదిలిపెట్టను, మీరు అనుకున్నారో వదిలిపెట్టాను. నేను వాళ్ళని వదిలిపెట్టి ఎంక్వైరీ మొదలైంది. సరే ఎంతమేరకు అనేది నాకు తెలియదు, కానీ ఎంక్వైరీ మొదలైంది.
బట్టి గారితో మాట్లాడితే మీరు లెటర్ ఇవ్వండి ఎంక్వైరీ చేస్తానని మొదలుపెట్టాడు ఎంక్వైరీ. ఇవాళ కూడా అడిగాడు. అంటే సరే తప్పు ఇవ్వదని నేనేమో అన్నా కానీ ఈ తప్పు అక్కడే జరిగింది. దాన్ని అసెస్ చేసేటప్పుడు ఆ పాత సామాన్లు ఎంత రేటు పడతాయని చెప్పి ఒక అంచనా వచ్చేటప్పుడు అక్కడే దాని వాల్యూని అండర్ వాల్యూ చేశారు. దాని వాల్యూని బాగా తగ్గించేశారు. తగ్గించి ముందు 200 కోట్లు అన్నారు. తర్వాత కరోనా కాబట్టి మళ్ళీ కొద్దిగా పెరుగుతుందని 400 కోట్లు చేశారు. పత్రికల్లో దాదాపు 2,000 కోట్లు సార్, 1,000 కోట్లు తెలిసేది కాదు. ఓవరాల్ వచ్చేసరికి అది ట్రాన్స్పరెంట్గా లేదు. నేను వెళ్ళాను, నాకు తెలిసి ఆపాను. 2 రోజులు ఆపాను. 2 రోజులు ఆపేసి మొదలు పెట్టేశాను. ఇది నేను కాకుండా కలెక్టర్కి అప్పచెప్తాము. కలెక్టర్ని తీసుకున్నాను. కలెక్టర్ కూడా అప్పచెప్పాను. ఆయన 2 రోజులు ఆపి ఆయన కూడా మా సిఎన్ఎండి మా పై నుంచి మళ్ళా ఎలో చేయమన్నారని అని చెప్పి వాళ్ళు ఎలో చేశారు. అంటే ఇక వాళ్ళకే దేవమో అవ్వరు ఇక్కడ వేల వరకు. కానీ దట్ మస్ట్ బి ఎంక్వైరీ. ఎట్లా ఏమిటనేది ఎంక్వైరీ చేయకపోతే ఇష్టారాజ్యం ఇలాగే నడుస్తూ ఉంటుంది. అందుకని నేను మన కలెక్టర్ వల్ల కూడా కాలేదు, నా వల్ల కాలేదు, దీన్ని ఎట్లా చేయాలి అనేదంతా మళ్ళా ఒక ఎంక్వైరీ లాగా జరుగుతుంది. ఏమైతే చూద్దాం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం. ఇక ఇంకో అంశం ఏంటంటే 800+2 మెగావాట్స్ సంబంధించి రిపీటెడ్గా ఏ అకేషన్ దొరికినా సరే పట్టిగా తోడుతా అనిపిస్తాను. ఆయన మర్చిపోయినా నాకు చెప్పాను. ఇవాళ కూడా అనిపించాను. అసెంబ్లీలో రామగుండం చెప్పి మంది మర్చిపోతే మైక్ లేకుండా నేను వేసి వాటేబోట్ పాల్గొంచామని పాల్గొంచి కూడా పెడతాము. అంటే ఖచ్చితంగా ఇంకో లక్ష్యం ఏంటంటే అది పవర్ ప్లాంట్ తీసుకురావాలి. ఒకటి ఈ సమస్య. ఇంకోటి ఆర్టిజన్లు ఉన్నారు. వాళ్ళతో పెద్ద సమస్య. వాళ్ళు కూడా ఎట్టి శాఖ ఆర్టిజన్లు. వాళ్ళ ఎంప్లాయీస్ కాదు. దానికి అందమైన ముద్దు పేరు పెట్టారు ఆర్టిజన్స్. ఎవరికి అర్థం కాదు ఆర్టిజన్స్ అంటే ఏంటో, ఎవరికి అర్థం కాదు. ఆర్టిజన్స్ అంటే ఏంటి? వాళ్ళు నైపుణ్యం కలిగిన చేతి వృత్తిలో నైపుణ్యం కలిగిన వాళ్ళు ఆర్టిజన్స్. ఏమంటారు? నైపుణ్యం కలిగిన వాళ్ళు. వీడు దేనిలో మరి నైపుణ్యం కలిగితే వాడు ఎట్టి జాగ్రత్తలు ఎందుకు చూస్తాం? నైపుణ్యం కలిగిన వాడికి మంచి శాలరీ ఇవ్వాలి. వాళ్ళు కూడా 1 సంవత్సరం పెట్టారు ఆర్టిజన్గా, 2 ఏళ్ళు పెట్టారు. ఈ జీవితకాలం ఆర్టిజన్ ఆ పేరుతో వాటితో ఎట్టి చేపిస్తావా? ఇది కూడా నేను దాని మీద కూడా ఫైట్ చేస్తాను. ఆ విధంగా నా లక్ష్యం ఏంటంటే పార్లమెంట్లో మరలా పాత పవర్ స్టేషన్స్ రావాలి. ఇవాళ కిన్నెర్ సార్ దగ్గరికి వెళ్ళాము. కిన్నెర్ సార్లో ఒక అద్భుతమైనటువంటి ఒక టూరిజం సెంటర్గా మార్చడానికి అవకాశం కనపడుతుంది. అక్కడ నేను ప్రతిపాదన పెట్టాను. జూ పార్క్ పెట్టండి. జూ పార్క్ అంటే జూలాజికల్ పార్క్. అక్కడ నెహ్రూ జూలాజికల్ పార్క్ పేరుతో హైదరాబాద్లో ఉంది. అదేమో ఆర్టిఫిషియల్ పార్క్. అది మనది న్యాచురల్ పార్క్. ఆల్రెడీ అడవిలోనే పార్క్. 500 ఎకరాలు నా ఫారెస్టర్ చెప్పారు. ఎంతైనా పెట్టుకోవచ్చండి. అది పెట్టండి. అందులో పార్క్ అంటే తెలుసు కదా మీకు. జరుగులు పెడతారు, పూలు పెడతారు, చికెన్ పెడతారు అని ఒక బోన్లో పెట్టడం. ఒక బోన్లో పెడితే 1 కోట్లు వస్తాయి. అది కాదు. 3వది ట్రెక్కింగ్ అంటే ఇక కొండ దగ్గరికి నడిచేదే విధంగా వాడు మనకి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ సరదాగా నడిచేది. అక్కడ ఆ కొండపైన కాసేపు సేద తీర్చుకుని కొంచెం నడక అలవాటు కోసం అంటే వచ్చిన వాడు అది ట్రెక్కింగ్ అది ఒకటి కావాలనిపించాం. ఇట్లా మొత్తం మీద ఒక 4-5 పెట్టాము. ఒక జూ పార్క్ కానీ మనకు వస్తే సరే, వాళ్ళు ఇంకా వేరే ఆలోచనలు కూడా ఉన్నాయి. వస్తే మాత్రం జూ పార్క్ వస్తే నీకు పెద్ద టూరిస్ట్ సెంటర్ అయింది.